డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం టౌన్ సిఐసిహెచ్ ఆంజనేయులు 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కారు. గత నెల 16వ తేదీన రావులపాలెం మండలం పొడగట్లపల్లి వద్ద పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసిన ఘటనలో పలువురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో అరెస్ట్ అయిన రావులపాలెం గ్రామానికి చెందిన కుంచర్లపాటి లక్ష్మణ్ రాజుపై రౌడీ షీట్ ఓపెన్ చేయకుండా ఉండేందుకు సిఐ ఆంజనేయులు 50,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆయన ఏసీబీని ఆశ్రయించారు. దీంతో రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ డి శ్రీహర్ రాజు ఆధ్వర్యంలో వలపన్నారు. రావులపాలెం పోలీస్ స్టేషన్లో బాధితుడి నుంచి 50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ సిబ్బంది దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. రావులపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించి ఏప్రిల్ నెలలో ఒక కోడిపందాలకు సంబంధించి ఒక రైడ్ జరిగింది. రైడ్ జరిగితే అందులో చాలామంది వ్యక్తులు దొరికారు. కొన్ని కోలే పట్టుకున్నారు. తర్వాత కొన్ని ఫైట్స్ అయ్యి కూడా వెహికల్స్ రికవర్ చేశారు. అందులోనేమో ఎవరైతే ఏ స్థలం అయితే పట్టుకున్నారో ఆ స్థలం తనకి యజమాని కుంచర్లపాటి లక్ష్మణరాజు ఉన్నారు. ఆయన కంప్లైంట్ ప్రకారం ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చాడు. మళ్ళీ అది కాకుండా ఇంకా 50,000 ఎక్స్ట్రా డిమాండ్ చేశారు. దేనికంటే రేపు పొద్దున్న ఛార్జ్ షీట్ అది పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని, తర్వాత ఏంటంటే షీట్ అది ఏమైనా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ ఏంటంటే కంటిన్యూస్గా డిమాండ్ చేయడం వల్ల ఆయన ఏసీని ఆశ్రయించారు. ఈరోజు ఆయన వచ్చి ఆ డబ్బులు ఇవ్వడం, ఆయనేమో ఒక కవర్ ఆయన చేతికి ఇచ్చి అందులో పెట్టమని, తర్వాత మేము వచ్చి అది రికార్డ్ చేయడం. ఎంత డిమాండ్ చేశారు? ఈ కేసు సంబంధించి 50,000. ఆయనది రావులపాలెం డైరీ ఫార్మ్